దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఆకస్మిక వరదలు, కొండచర్యలు విరిగిపడటం, నివాసాలు, భవనాలు కూలడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. రైళ్లు, విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పరిస్థితులను చక్కదిద్దేందుకు అధికారులు పలుచోట్ల రెస్క్యూ బృందాలను రంగంలోకి దించారు. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రాబోయే రోజుల్లో దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. దేశ రాజధాని ఢిల్లీలో వరుణుడు ఉగ్రరూపం దాల్చాడు. గత రాత్రి నుంచి కురిసిన కుండపోత వర్షాలకు పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కొన్ని చోట్ల చెట్లు నేలకొరిగాయి. ఫలితంగా పలు వాహనాలు దెబ్బతిన్నాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రోడ్లపై భారీగా నీరు చేరుకోవడంతో వాహనాలు నిలిచిపోయాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భారీ వర్షాల దృష్ట్యా అధికారులు రెడ్, ఆరెంజ్ అలర్ట్లు జారీ చేశారు. ఢిల్లీ వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కుండపోత వర్షాల కారణంగా రోహిణి ప్రాంతంలో కొత్తగా నిర్మిస్తున్న 4 అంతస్తుల భవనం కుప్పకూలి 3 ప్రాణాలు కోల్పోయారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా అక్షరధామ్ ఆలయం సమీపంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఘజియాబాద్, గ్రేటర్ నోయిడా, గురుగ్రామ్లో భారీ వర్షాల కారణంగా రోడ్లు జలమయమయ్యాయి. రోడ్లపై నీరు నిలిచి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఢిల్లీ జైపుర హైవే సర్వీస్ లేన్, బసాయి, ఉమంగ్ భరద్వాజ్ చౌక్, కదీపూర్, సెక్టార్ 10A, సోహ్నో రోడ్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మహారాష్ట్రలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. పింప్రి చింజ్వాడ్లో కొండలా పేరుకుపోయిన చెత్తకుప్ప కూలి 3 అంతస్తుల భవనం దెబ్బతిన్న ఘటనలో 9 మందిని విపత్తు నిర్వహణ బృందాలు రక్షించాయి. మరో 11 మంది శిథిరాల కింద చిక్కుకుపోయారు. వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఠానే జిల్లాలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా 3 ప్రాణాలు కోల్పోయారు. 800 మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అటు ముంబైలో ఉరుములతో కూడిన జల్లులు పడడంతో లోకల్ రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వసాయి, విరార్ సెక్షన్లో నీరు నిలిచి గుజరాత్ వైపు వెళ్లే రైళ్ల రాకపోకలకు ఆటంకం కలిగింది. బోర్ఘాట్ ప్రాంతంలో కొండచర్యలు విరిగిపడి ముంబై, పుణె మార్గంలో రైల్వే సేవలకు అంతరాయం ఏర్పడింది. రాబోయే రోజుల్లో మహారాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. గుజరాత్లోని సూరత్ నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా 9 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలకు ఆహారం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నగరంలోని పలు ప్రాంతాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్లో భారీ వర్షాల కారణంగా దోడా జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు పోటెత్తాయి. అధికారులు అత్యవసర సహాయక చర్యలు చేపట్టారు. అక్కడి పరిస్థితులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాతో చర్చించారు. ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో పలు చోట్ల కొండచర్యలు విరిగిపడ్డాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తెహ్రీ గర్వాల్లోని కద్దూఖాల్ సమీపంలో కొండచర్యలు విరిగిపడి ఓ భవనం దెబ్బతింది. ఉత్తరకాశీ జిల్లాలోని నలుపాని గ్రామం సమీపంలో భారీ వర్షాల ధాటికి కొండచర్యలు విరిగిపడ్డాయి. కొండపై నుంచి భారీ బండరాళ్లు, మట్టి కట్టలు ఒక్కసారిగా రోడ్డుపైకి దూసుకురావడంతో ప్రధాన రహదారి పూర్తిగా మూసుకుపోయింది. ఫలితంగా ఆ మార్గంలో వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఘటనా స్థలికి చేరుకున్న విపత్తు ప్రతిస్పందన దళాలు సహాయ చర్యలు ముమ్మరం చేశాయి. భారీ వర్షాల కారణంగా రుద్రప్రయాగ్ వద్ద అలకనంద, మందాకిని నదుల నీటి మట్టాలు ప్రమాద స్థాయికి చేరుకున్నాయి. దీంతో ఈ నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కుండపోత వర్షాల కారణంగా పవిత్ర నగరమైన హరిద్వార్ జలదిగ్బంధంలో చిక్కుకుంది. ప్రతికూల వాతావరణం దృష్ట్యా దెహ్రాదూన్ వ్యాప్తంగా పాఠశాలలకు సెలవు ప్రకటించారు.